నమస్తే. 19 సంవత్సరాల క్రితం వరకు నేపాల్ హిందూ రాచరిక పాలనలో ఉండింది. 19 ఏళ్ల క్రితం జరిగిన ఉద్యమాలతోటి రాచరిక వ్యవస్థ పోయి నేపాల్ కూడా ప్రజాస్వామిక వ్యవస్థలోకి మారి, ఆ తర్వాత చైనా కుట్రలతోటి కమ్యూనిస్టు పార్టీల ప్రభావంతో అక్కడ కూడా సెక్యులర్ భావం పెరిగి సెక్యులర్ నేపాల్గా మారింది. సెక్యులర్ నేపాల్గా మారి ప్రజాస్వామ్య నేపాల్గా మారి గత 19 ఏళ్ళుగా నేపాల్ సాధించింది శూన్యం. ఈరోజు మళ్ళీ నేపాల్ ప్రజలందరూ కూడా మాకు ఈ ప్రజాస్వామ్యం వద్దు, ఈ సెక్యులరిజం వద్దు, మాకు మా హిందూ రాచరిక పాలనే కావాలి అని ఉద్యమాలు చేసే స్థితికి వచ్చింది. 2 రోజుల క్రితం నేపాల్ రాజు దేశ రాజధానికి ఎయిర్పోర్ట్లో వస్తే 10,000 మంది ఎయిర్పోర్ట్కి స్వాగతానికి వెళ్ళారు ప్రజలు. ఆయనను తిరిగి మీరు పగ్గాలు చేపట్టాలి అని అక్కడ నినాదాలు చేశారు. ఆ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటోలు పెట్టుకొని ర్యాలీలు చేయడం అనేది ఇక్కడ గమనార్హం. నేపాల్లో 19 ఏళ్లుగా ప్రజాస్వామ్యం సెక్యులరిజం పేరుతో చైనా, పాకిస్తాన్, అమెరికా విచ్చలవిడిగా తమ ఆటను ఆడినాయి. తమ స్వప్రయోజనాల కోసం నేపాల్ని వాడుకున్నాయి తప్పించి నేపాల్ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈరోజు అందుకే నేపాల్ ప్రజలు మేము ఈ చైనా, పాకిస్తాన్, అమెరికా కుట్రల నుంచి బయటపడాలంటే మాకు హిందూ రాచరిక వ్యవస్థనే కరెక్ట్ అన్న భావన వాళ్ళకుల్లో ఈరోజు వచ్చింది. సంవత్సరానికి ఒక ప్రధాని మారిండు గత 19 ఏళ్ళుగా. ఎప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వాలే. ఇప్పుడు కూడా 5 పార్టీల సంకీర్ణ ప్రభుత్వమే అక్కడ మనుగడ సాగిస్తున్నది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏ స్థాయిలో అంటే చైనా రాయబార మహిళా సిబ్బందితోటి వ్యక్తిగత సంబంధాలు, అక్రమ సంబంధాలు నెరపుతూ ప్రభుత్వాధినేతలు ప్రభుత్వ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. ఎన్నో ఉదాహరణలు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వచ్చి నేపాల్ పరువు పోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో నేపాల్ హిందువులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి నేపాల్ని తిరిగి హిందూ దేశంగా ప్రకటించుకుంటారని మనం ఆశిద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.